హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనం iOS 26 బీటాకి సంబంధించి 9th అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు రీసెంట్‌గా అప్డేట్ అయితే వచ్చింది గైస్. iOS 26 బీటా 9 12.3 జీబీ నా ఐఫోన్ 16 ప్రో మాక్స్ మీద అయితే వచ్చింది. బట్ ఇక్కడ ఈ డేటా అనేది ఒక్కొక్కరికి ఒక రకంగా వస్తుంది. కొద్దిమందికి 1 జీబీనే వస్తుంది. కొద్దిమందికి 10 జీబీ దాకా వస్తుంది. ఇలా డిఫరెన్షియేషన్ అయితే ఉంది. సో ఒక్కొక్క మోడల్‌కి ఒక రకమైనటువంటి అప్డేట్ అని వీళ్ళు ఇస్తున్నారు. బట్ ఓవరాల్‌గా బగ్ ఫిక్సెస్ కావచ్చు, లేదంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కానీ అన్నీ కూడా ఒకే రకంగా అయితే పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్, మనకొచ్చినటువంటి అప్డేట్‌లో కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేశారా? లేదంటే బగ్స్ ఫిక్సెస్ జరిగాయా లేదా అనేది కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, నేను వీడియో చేసే ప్రతిసారి మీకైతే ఒక విషయం చెప్తున్నా. అదేంటంటే మీరు ఎప్పుడు కూడా ఇక్కడ నేనైతే iOS డెవలపర్ వర్షన్ అయితే యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు, సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లో వెళ్ళామంటే ఇక్కడ నేను డెవలపర్ వర్షన్ అయితే యూజ్ చేస్తున్నా గైస్. సో నేను చేసేటువంటి చిన్న రిక్వెస్ట్ ఏందంటే మీరు పబ్లిక్ బీటా కానీ లేదంటే నార్మల్‌గా స్టేబుల్ అప్డేట్ కానీ చేసుకోండి. అంతేగాని డెవలపర్ బీటా జోలికి పోకండి గైస్. ఎందుకంటే ఈ డెవలపర్ బీటా వల్ల ఏమైతుందంటే బ్యాటరీ ఇష్యూస్ చాలా అయితే వస్తున్నాయి. దాంతో పాటు బగ్స్ చాలా ఉంటాయి గైస్. చాలా చాలా లాగీగా అయితే మొబైల్ పనిచేస్తూ ఉంటుంది. మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా లేదంటే ఏదైనా చిన్న గేమ్ ఇన్‌స్టాల్ చేసినా కూడా ఒక్కోసారి లాగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏందంటే మీరు జస్ట్ వీడియోస్ వాచ్ చేయండి. ఏ డెవలపర్ బీటాలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయో మీకు వీక్లీ అప్డేట్స్ అని ఇస్తుంటాను. బట్ ఇన్‌స్టాల్ చేయడానికి ట్రై చేయకండి. సో బెస్ట్ అప్డేట్ వచ్చినప్పుడు నేనే చెప్తూ ఉంటా. మరి ఇక్కడ 9 వెర్షన్స్ అయితే రిలీజ్ చేస్తారు ఇప్పుడు మనకి iOS 26లో. మరి ఇంత పెద్ద అప్డేట్స్ అంటే ఇంత లాంగ్ డేట్ అయితే నేనెప్పుడు చూడలేదు. చాలా లాంగ్ టైమ్ అయితే తీసుకుంటారు వీళ్ళు ఆర్‌సీ రిలీజ్ చేయడానికి. రిలీజ్ క్యాండిడేట్ అంటే దానికంటే ముందు. మరి దీంట్లో ఏమన్నా బగ్ ఫిక్సెస్ జరిగాయనేది చూద్దాం గైస్. ముందుగా మనం సెట్టింగ్స్‌లో వెళ్లి దీని యొక్క అబౌట్ వెర్షన్ గమనిద్దాం. అబౌట్ వెర్షన్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసామంటే మనకి మోడెమ్ ఫిర్మ్ అయితే వచ్చింది కదా! సో దీంట్లో ఎటువంటి చేంజెస్ అయితే లేదు. ఇంతకుముందు కూడా 2.04.06 అయితే ఉండేది. ఇప్పుడు కూడా అలానే ఉంది గైస్. ఇక దాంతో పాటు సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లో మనం బిల్డ్ నంబర్ అయితే గమనిద్దాం. బిల్డ్ నంబర్ అనేది మనకి ఇంతకుముందు కూడా ఒకసారి జస్ట్ ఏతో ఎండ్ అయింది. ఇప్పుడు కూడా మరి ఏతోనే ఎండ్ చేస్తారు వీళ్ళు. మరి చూద్దాం, మాక్సిమం ఇక నెక్స్ట్ అప్డేట్‌లోనే ఆర్‌సీ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటు ఇప్పుడు వచ్చేటువంటి అంటే ఈ రోజు లేదంటే 1 ఆర్ 2 డేస్‌లో ఖచ్చితంగా పబ్లిక్ బీటా కూడా రిలీజ్ అవుతుంది గైస్. ఇన్‌ఫాక్ట్ అది పబ్లిక్ బీటా 6 అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ అప్డేట్ కేవలం iOS మొబైల్స్‌కే కాదు. ఇది iPadOS 26 బీటా 9, తర్వాత macOS 26 బీటా 9, ఇక tvOS 26 బీటా 9, HomePodOS 26 బీటా 9, తర్వాత visionOS 26 బీటా 9 అండ్ watchOS 26 బీటా 9. సో వీటితో పాటు ఎక్స్‌ట్రాగా కొన్ని macOS వాటన్నిటి కూడా ఆర్‌సీ వెర్షన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ కాంపోనెంట్స్ అన్నిటి కూడా బీటా 9 అయితే రిలీజ్ చేశారు గైస్. మరి దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏందంటే సూపర్ స్మూత్ అయితే అయిపోయింది. సో ఏదైనా మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడు కావచ్చు అప్లికేషన్, లేదంటే అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు కానీ మనకి చాలా స్మూత్‌గా అయితే ఇది పెర్ఫార్మ్ చేస్తుంది. నాకైతే ఇది నచ్చింది గైస్. ఇక దీంతో పాటు ఇక్కడ కంట్రోల్ సెంటర్ కూడా అంతే. మనకి చాలా స్మూత్‌గా ఇక్కడైతే డిజైన్ చేశారు. ఇంతకుముందు కొద్దిగా ల్యాగ్ అయితే అనిపించేది. ఇప్పుడు అలా కాకుండా మంచి స్మూత్‌గా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్‌సీ రిలీజ్ చేసే టైం దగ్గర పడుతుంది కదా! సో ఖచ్చితంగా వీళ్ళైతే స్మూత్‌నెస్‌ని ఇంప్రూవ్ చేయాల్సిందే గైస్. సో ఇక్కడ ఇంకొక గమనించదగిన విషయం ఏంటంటే ఇక్కడ డాగ్స్ అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, కింద మనకి హోమ్ స్క్రీన్ సంబంధించి చిన్న డాక్ ఉంది కదా! ఇది ఇంతకుముందు చాలా చిన్నగా అయితే ఉన్నది. ఇప్పుడు ఎక్స్‌పాండ్ అయితే అయిపోయింది. సో పైన కావచ్చు, లేదంటే కింద సైడ్స్ కావచ్చు, ఎడ్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా సో పెద్దగా డాక్స్ అయితే రిలీజ్ చేశారు. మరి వీటిని వీళ్ళు మినిమైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో చూడడానికి ఒక మంచి మినిమలిస్ట్ లుక్ రావాలంటే ఈ డాక్ సైజ్ కొంచెం చిన్నగా ఉండడం బెటర్ నా ఒపీనియన్. ఇక దీని తర్వాత మనం మ్యూజిక్ అప్లికేషన్ లాంటి వాటిలో ఓపెన్ చేసి చూసామంటే దీంట్లో పెద్దగా చేంజెస్ ఏం రాలేదు. ఇన్‌ఫాక్ట్ మన హోమ్ స్క్రీన్‌లో వెళ్ళిన దాని తర్వాత మనం పోడ్‌కాస్ట్ కానీ, రేడియోలో ఇటువంటి దాంట్లో వెళ్ళామంటే ఇంతకుముందు ఎలా అయితే మనకి పెర్ఫార్మ్ చేస్తుందో సో అలానే స్మూత్‌గానే డిజైన్ అయితే చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు గ్లాసీ లుక్ అనేది ఎంత బాగుందో. సో ఇటువంటి చేంజెస్ అనేవి మనకి చాలా రోజుల కిందటే వచ్చాయి గైస్. ఇప్పుడు పెద్దగా మనం చెప్పుకోవాల్సినటువంటి చేంజెస్ దీంట్లో ఏం రాలేదని నా ఒపీనియన్. ఇక ఇదే కాకుండా సఫారీలో కూడా అంతే గైస్. సో సఫారీలో కూడా మనం వెళ్ళామంటే సో ఇక్కడ కూడా మనకి సింపుల్‌గానే ఉంటుంది. ఇంకొక విషయం ఏందంటే యాపిల్ సైట్‌లో వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి నాకు ల్యాగ్ అయితే అయింది. ఇంతకుముందు నేను ఓపెన్ చేసినప్పుడు సింపుల్‌గా స్క్రోల్ చేయడానికి వెళ్ళినట్టయితే స్క్రోల్ కూడా అవ్వలేదు సైటు. సో మేబీ అది సైట్ ఇష్యూనో లేదంటే మొబైల్ ఇష్యూనో నాకు అర్థం కాలేదు. ఇప్పుడైతే బానే పనిచేస్తుంది చూడండి. ఒక్కసారి వెళ్తుంది, ఒకసారి వెళ్ళట్లేదు. చూసారా? స్ట్రక్ అయిపోతుంది. సో ఇలా గైస్. మరి ఇలా ఎందుకవుతుందో ఎగ్జాక్ట్‌గా నాకు కూడా తెలీదు. మేబీ ఫ్యూచర్‌లో ఫిక్స్ చేస్తారేమో చూద్దాం. ఇక తర్వాత మనం మొబైల్‌ని లాక్ చేసిన తర్వాత లాక్ వేసినప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి కదా! సో నోటిఫికేషన్స్ అయితే బెటర్‌గానే మనకి ఇస్తున్నారు వీళ్ళు. ఇక నోటిఫికేషన్ సెంటర్ మనం చూసామంటే ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో నోటిఫికేషన్ సెంటర్‌లో మనకు నోటిఫికేషన్స్ అయితే వచ్చింటాయి కదా! సో అవి మనం చూసేటప్పుడు ఆటోమేటిక్‌గా స్క్రీన్ డిమ్ అయితే అయితుంది గైస్. బట్ చూడ్డానికైతే బానే అనిపించింది. ఎందుకంటే మనం ఏవైతే జస్ట్ ఇక్కడ నోటిఫికేషన్స్ వచ్చాయో వాటిని చదవడానికి సో స్క్రీన్ అనేది కొద్దిగా డిమ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మనకి ఒరిజినల్‌గా మనకి లైట్‌గా ఉన్నటువంటి స్క్రీను. అదే మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే లైట్‌గా డిమ్ అవుతుంది. బట్ దీని యొక్క ట్రాన్సిషన్స్ అయితే బెటర్‌గానే ఉన్నాయి. అలాగే మనకి నోటిఫికేషన్స్ రావడం కానీ,
వాటి యొక్క రిసీవింగ్ కానీ బెటర్‌గానే ఉంది గైస్. ఇంకొక విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏందంటే గైస్, ఇక్కడ మనం హోమ్ స్క్రీన్‌లో వెళ్లి కస్టమైజేషన్ చేస్తాం కదా! సో, కస్టమైజేషన్ చేసేటప్పుడు ఇక్కడ లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఇంకా నోట్ అవుతుంది. సో, కస్టమ్‌లో వెళ్ళిన తర్వాత నేను క్లియర్ స్క్రీన్ గాని లేదంటే వేరే యాప్ నేను ఓపెన్ చేసినప్పుడు సో, ఇప్పుడు క్లియర్ స్క్రీన్ తీసుకున్నా కదా! కొద్దిగా టైమ్ అయితే తీసుకుంది. అదే ఇలా చూసామంటే చూడండి ఐకాన్స్ స్టిల్ కొద్దిగా ల్యాగ్ అయితే అవుతున్నాయి. మరి ఇవన్నీ కూడా ఇంకా ఫిక్స్ చేయాల్సిన అవసరం అయితే వీళ్ళు ఉంది. మరి ఎప్పటికి వీళ్ళు ఫిక్స్ చేస్తారో మనకి చూడాల్సి ఉంది గైస్. ఇక నోటిఫికేషన్ సెంటర్ అయితే బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ మనము అంటే కస్టమైజేషన్ ఏది చేసుకున్నా కూడా సో, ఇందులో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ఈ ల్యాగ్ మొత్తాన్ని వీళ్ళు క్లియర్ చేసుకొని మనకి పబ్లిక్ బీటా వర్షన్ అయితే రిలీజ్ చేస్తారు. సో, ఆర్‌సీలో మాక్సిమం ఈ మొత్తం ల్యాగ్స్ అన్నీ కూడా క్లియర్ అయితే అనుకుంటున్నాను. దాంతో పాటు ఇక ఐఫోన్ 17 రావడానికి కూడా మనకి కొన్ని వీక్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అంతకుముందే ఐఓఎస్ 26 సంబంధించి స్టేబుల్ బీటాని వాళ్ళు రిలీజ్ చేయాల్సి ఉంటుంది గైస్. సో, 17 కూడా ఐఓఎస్ 26 మీదే లాంచ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఐఓఎస్ 17 సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, రూమర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటని డీటెయిల్‌గా మనమైతే మాట్లాడుకుందాం. ఇక దీంతో పాటు నేను కొన్ని ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేశాను. అదేంటంటే మీరు ఇక్కడ నోటిఫికేషన్ ప్యానెల్‌లో వెళ్ళిన తర్వాత సింపుల్‌గా మనం బ్లూటూత్‌లో వెళ్ళామనుకోండి. సో, బ్లూటూత్ సెట్టింగ్ చూసుకోండి. సో, బ్లూటూత్ ఇక్కడ ఆన్ అయింది కదా! సో, ఆన్ అండ్ ఆఫ్ చేసేటప్పుడు ఇట్లా గ్లాస్ ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తుంటే అర్థమవుతుంది. మంచి గ్లాస్ ఎఫెక్ట్ ఇక్కడ ప్లే అవుతుంది. కానీ ఇక్కడ మనం ఇక్కడ వైఫైలో వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్‌గా ఇక్కడ గ్లాస్ ఎఫెక్ట్ అనేది లేదు గైస్. సింపుల్‌గా ఇక్కడ జిఫ్ ఐకాన్ లాగా ఇక్కడ సింపుల్‌గా పెర్ఫార్మ్ అయితే చేస్తుంది. సో, గ్లాస్ ఎఫెక్ట్ ఇక్కడ మిస్ అవుతుంది. మరి ఇది కూడా ప్రెజెంట్ ఏదో ఒక బగ్ అని అనుకుంటున్నా. మేబీ నెక్స్ట్ అప్డేట్‌లో దీన్నైతే ఫిక్స్ చేస్తారు గైస్. సో, ఇలా కూడా మనకి జరుగుతుంది. చూడండి మొబైల్ డేటా ఆన్ ఆఫ్ చేస్తున్నాం. వీటన్నిటికి గ్లాస్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ ఒక్క వైఫైకి మాత్రమే అలా నాకైతే చూపిస్తుంది. మరి మీ మొబైల్స్‌లో ఎలా ఉందో సింపుల్‌గా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ స్టోరేజ్‌కి అయితే వెళ్దాం. ఇక్కడ ఐఫోన్ స్టోరేజ్‌లో వెళ్ళిన తర్వాత కింద స్క్రోల్ చేసామంటే మొత్తం ఐఓఎస్ సంబంధించి సిస్టమ్ డేటా సంబంధించి ఉంటుంది. సో, ఐఓఎస్ మనం చూసామంటే ఆల్మోస్ట్ 19.81 జీబీ అయితే ఆక్యుపై చేసింది. సో, సైజ్ అనేది ఇక్కడ చూడండి ఐఓఎస్ సైజ్ మే వేరీ డిపెండింగ్ ఆన్ యూసేజ్ అని కనబడుతుంది. సో, ఇది మనం ఎంతైతే యూజ్ చేస్తామో దాన్ని బట్టి వేరీ అవుతుందని చెప్తున్నారు. ఎందుకు వేరీ అవుతుందంటే ఐఓఎస్ అనేది 13.54 జీబీ ఉంది గైస్. ఇన్‌ఫాక్ట్ ఇంతకుముందు నాకు కొద్దిగా తక్కువ అయితే జీబీ ఆక్యుపై చేసింది. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ 12 పాయింట్ సంథింగ్ ఉంది. ఇప్పుడు 13 జీబీకి అయితే వెళ్ళింది. ఇక దాంతో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ 6.27 జీబీ ఆక్యుపై చేసింది గైస్. టోటల్‌గా ఇంతైతే కనబడుతుంది. ఇంతకుముందు నాకు ఒక 20 జీబీ దాకా కనపడేది. సో, అప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఆక్యుపై చేసేది. సో, ఇది వేరీ అవుతూ ఉంటుంది. మరి మీ మొబైల్‌లో ఎలా ఉందో సింపుల్‌గా కామెంట్ చేయండి. ఇక ఫైనల్‌గా దీని యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికైతే వద్దాం. సో, పెర్ఫార్మెన్స్ కూడా నేను ఆల్రెడీ టెస్ట్ అయితే చేశాను ఇక్కడ. సో, నైట్ నాకు వచ్చింది కాబట్టి ఎక్కువగా నేను టెస్ట్ చేయడానికి ఇక్కడ అవకాశం అయితే రాలేదు. ప్రెజెంట్ నేను టెస్ట్ చేసిన వివరాలు మీకు చూపిస్తాను. ఇక్కడ గీక్ బెంచ్ 6 అయితే ఓపెన్ చేశాను గైస్. దీనిలో సిపి బెంచ్ మార్క్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ హిస్టరీ చెక్ చేద్దాం. చూసుకోండి నేను 6థ్ ఆగస్ట్ అయితే టెస్ట్ చేస్తాను. అప్పుడు సింగిల్ కోర్ తర్వాత మల్టీ కోర్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుందో మీరు చూసుకోవచ్చు. అప్పుడు మనకి సింగిల్ కోర్‌లో 3299 అలాగే మల్టీ కోర్‌లో మనకి 8381 వరకు స్కోర్ వచ్చింది గైస్. ఇప్పుడు చూద్దాం ఆ స్కోర్ అనేది. ఇప్పుడు చూసామంటే సింగిల్ కోర్‌లో మనకి 3402 అలాగే మల్టీ కోర్‌లో 8498 అయితే పెర్ఫార్మ్ చేస్తుంది. సో, ఇంతకుముందు కంటే అలాట్ బెటర్‌గా ఇప్పుడు పెర్ఫార్మెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో, సిపియు పెర్ఫార్మెన్స్ అయితే చాలా బెటర్‌గానే ఇంప్రూవ్ అయింది. ఇన్‌ఫాక్ట్ 34 అంటే ఇంత మీరు చూసుకోవచ్చు 34 ఆల్మోస్ట్ నాకు చాలా రోజుల తర్వాత అయితే వచ్చింది. ఇప్పుడు 22 ఏప్రిల్ టెస్ట్ చేశాం కదా! అంతవరకు కూడా నాకు 34 అనేది రాలేదు గైస్. సో, ఏప్రిల్ తర్వాత బెటర్ పెర్ఫార్మ్ చేస్తుంది ఇప్పుడే అని చెప్పుకోవచ్చు. ఈ అప్డేట్‌లో బెటర్‌గా మనకి సిపియు పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. మరి జీపీయూ బెంచ్ మార్క్ చూద్దాం. సో, జీపీయూ చెక్ చేసామంటే 6థ్ ఆగస్ట్ నాడు నేను టెస్ట్ చేసినప్పుడు 32,435 ఉంది. ఇప్పుడు 32,418 స్లైట్‌గా డిక్రీజ్ అయితే అయింది. బట్ అంతకుముందు కంటే బెటర్‌గానే ఉంది గైస్. ఆల్మోస్ట్ 32,400 సో, చూడండి ఆల్మోస్ట్ ఇంతకుముందు కంటే ఇక్కడ 22 ఏప్రిల్ సో, అప్పుడు 33,000 వచ్చింది. సో, ఏప్రిల్ తర్వాత ఇవన్నీ అప్డేట్స్ అన్ని కూడా మనకి అంటే దాని తర్వాత మనకి ఐఓఎస్ అప్డేట్స్ వచ్చాయి కదా! సో, వాటన్నిటిలోనూ బెస్ట్ అని చెప్పి ఇదే అనుకోవచ్చు. సో, జీపీయూ కానీ లేదంటే సిపియూ గాని మనకి బెటర్‌గా పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది గైస్. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా అనిపిస్తుంది చాలా స్మూత్‌గా మొబైల్ అయితే పెర్ఫార్మ్ చేస్తుంది. సో, నా ఒపీనియన్ ఏందంటే మీరు బెటర్ టు వెయిట్ ఫర్ ది స్టేబుల్ అప్డేట్. సో, ఐఓఎస్ 26 ఇంతవరకు మీరు టెస్ట్ చేయకపోయినట్టయితే సో, వెయిట్ చేసుకోండి. లేదంటే పబ్లిక్ బీటా తీసుకోండి. అంతేగాని డైరెక్ట్‌గా డెవలపర్ బీటా మాత్రం ఆన్ చేసుకోవద్దు. దాంట్లో బగ్స్ ఉంటాయి. మీరు డైలీ లైఫ్‌లో దీన్ని ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక స్టేబుల్ వర్షన్స్ అయితే మాక్సిమం నెక్స్ట్ వీక్‌లో మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మేబీ దాని తర్వాత మనకి ఐఫోన్ 17 లాంచ్ అయితే ఉంది కదా! అంతలోపలే ఆర్‌సీ మొత్తం రిలీజ్ చేసి స్టేబుల్ వర్షన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. సో, ఓవరాల్‌గా ఇవి గైస్ ఈ అప్డేట్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్. సో, డెఫినిట్‌గా మీకైతే యూజ్‌ఫుల్ అయిందనుకుంటాను. యూజ్‌ఫుల్ అంటే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. ఇంకొక టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.